ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట, నువ్వెంతగానో ప్రార్థన చేస్తా ఉన్నావా? కన్నీళ్లు విడుస్తూ దేవుని దగ్గర కోరుకుంటా ఉన్నావా? అయితే దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరుస్తాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించే రోజు త్వరలోనే ఉంది. దేవుడు నీకు జవాబిస్తాడు. నీ ప్రార్థనకు ఫలితాన్ని ఇస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దయచేసి నీ ప్రార్థన మానకు, నమ్మకంగా యథార్థంగా ప్రార్థన చేయి. ఎంతో మంది భయభక్తులు కలిగిన వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దేవుడైతే స్వార్థము కలిగిన వాడు కాదు. దేవుడైతే ఒకరిని ఒకలాగా మరొకరు ఒకరిలాగా చూసే వ్యక్తి కాదు. పక్షపాతము కలిగిన దేవుడైతే కాదు. ప్రియమైన బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు ఆలకించి సఫలం చేయాలని ఆశపడతా ఉన్నాడు. దానియేలు సింహాల బోన్లో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి ఆయన ప్రార్థన సఫలపరిచాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు అదే కోరుతా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ప్రార్థన విడవక, ఎంత మాత్రము కూడా అపనమ్మకంతో ఉండక, యథార్థంగా విశ్వాసంగా నమ్మకంగా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీ ప్రార్థన వింటానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రార్థన చేయకుండా ఈ వాగ్దానం వింటా ఉన్నావా? అయితే ఇకనైనా నీ మనసు మార్చుకొని ప్రార్థన చేయడానికి సిద్ధపడు. దేవుడు తప్పక నీ ప్రార్థన సఫలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు అయ్యా. నీ ప్రార్థన సఫలపరుస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. అయ్యా, నీ బిడ్డలు ఏ విషయాల్లో అయితే కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి ప్రార్థనలకు జవాబు మీరు ఇస్తానని చెప్తున్న రీతిని బట్టి వందనాలు. ఎంతో మంది భయభక్తులు వారికి మీరు చేశారు. నీ బిడ్డలకు కూడా మీరు చేయమని అయ్యా ప్రతిమలాడుతూ ఉన్నాను. అలుపుని నా ప్రార్థన కూడా ఆలకించి నీ బిడ్డలకు మేలు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఎంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.